హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2022 స్పెయిన్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ప్రెజెంట్ 77. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్పెయిన్ బార్సిలోనాలో 1976లో ఈ కథ స్టార్ట్ అవుతుంది. జైలుకి కొత్తగా 3 ఖైదీల్ని తీసుకుని వస్తారు. అందులో ఒక ఖైదీ పేరు మాన్యుల్. వాళ్ళ నుంచి ఫింగర్ ప్రింట్స్ ని తీసుకుని వాళ్ళని జైల్లో వేస్తారు. ఆ జైల్లో మాన్యుల్ ఒక అబ్బాయిని చూస్తాడు. ఆ అబ్బాయి జైలు లాకప్ లో కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. మాన్యుల్ అతని దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. అప్పుడు ఆ అబ్బాయి మాన్యుల్ నుంచి సిగరెట్ అడుగుతాడు. నిజానికి మాన్యుల్ దగ్గర ఒకే ఒక్క సిగరెట్ ఉంటుంది. అది ఆ అబ్బాయికి ఇస్తాడు. ఆ తర్వాత మాన్యుల్ ఆ అబ్బాయిని చూసి నీ పేరేమిటి అని అడుగుతాడు. ఆ అబ్బాయి పేరు హువాన్, కానీ అందరూ అతన్ని రూబీ అని పిలుస్తూ ఉంటారు. ఆ అబ్బాయి వయసు 16 సంవత్సరాలు ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి గార్డ్స్ వచ్చి ఆ హువాన్ ని తీసుకుని వెళుతూ ఉంటారు. అది చూసిన మాన్యుల్ ఒక గార్డ్ ని చూసి ఆ అబ్బాయి వయసు 16 సంవత్సరాలే కదా, ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు అని అడుగుతాడు. దాంతో ఆ గార్డ్ మాన్యుల్ ని కొట్టి సైలెంట్ గా ఉండు అని చెప్తాడు. ఆ తర్వాత మాన్యుల్ ని అలాగే మిగతా ఖైదీల్ని మెడికల్ రూమ్ లోకి చెకప్ చేయడానికి తీసుకుని వెళ్తారు. అక్కడ మాన్యుల్ బట్టలు మొత్తం తీసేసి ఎగ్జామైన్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి జైలర్ అయినటువంటి డొమింగో వస్తాడు. డొమింగో మాన్యుల్ బట్టల్ని చూసి వెంటనే డొమింగో మాన్యుల్ ని చూసి 250 రూపాయలు ఇస్తాను అని చెప్తాడు. కానీ మాన్యుల్ బట్టల్ని ఇవ్వడానికి ఒప్పుకోడు. ఆ తర్వాత మాన్యుల్ ని చెక్ చేసే ఒక గార్డ్ మాన్యుల్ ని చూసి డొమింగోకి బట్టలు ఇవ్వు, లేదంటే బట్టల్ని బలవంతంగా తీసుకుంటాడు, మనీ కూడా ఇవ్వడు అని చెప్తాడు. కానీ అప్పుడు కూడా మాన్యుల్ ఒప్పుకోడు. ఆ తర్వాత ఆ సెక్యూరిటీ గార్డ్ మాన్యుల్ ని బట్టలు వేసుకోమని చెప్పి నువ్వు డొమింగోకి బట్టలు ఇవ్వనందువల్ల 2 వారాల వరకు నువ్వు ఐసోలేషన్ లో ఉండాలి అని చెప్తాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ మాన్యుల్ కి ఒక పొరుపు మరియు బెడ్షీట్ ఇచ్చి ఐసోలేషన్ వార్డ్ లోకి వెళ్ళమని చెప్తాడు. ఈ పొరుపు దుప్పటి కూడా నువ్వు 250 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అని ఆ జైలర్ మాన్యుల్ కి చెప్తాడు. కానీ మాన్యుల్ మనీ ఇవ్వలేదు కాబట్టి అతనికి కేవలం పాత దుప్పటిని మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత మాన్యుల్ కి ఒక బకెట్ వాటర్ ఇచ్చి ఈ వాటర్ ని నువ్వు నెక్స్ట్ డే వరకు వాడుకోవాలి, ఇంతకన్నా ఎక్కువ వాటర్ ఒక రోజుకి ఇవ్వము అని చెప్తారు. ఆ తర్వాత మాన్యుల్ రాత్రి ఆ ఐసోలేషన్ వార్డ్ లో పాత దుప్పటిని కప్పుకుని నిద్రపోయేటప్పుడు ఒక కట్మెల్ అనే పురుగు కుడుతుంది. మాన్యుల్ లేచి చూసేసరికి ఆ పురుగు కొరికి ఫింగర్ మీద నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మాన్యుల్ లేచి షర్ట్ ఓపెన్ చేసి చూడగా తన బాడీ మీద అలాంటి పురుగులు చాలా ఉంటాయి. ఆ పాత దుప్పట్లోనే ఆ పురుగులన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత రోజు మాన్యుల్ సెక్యూరిటీ గార్డ్ ని చూసి నేను 3 రోజుల నుంచి స్నానం చేయకుండా అలానే ఉన్నాను, బ్యాడ్ స్మెల్ వస్తుంది, నేను ఇప్పుడు స్నానం చెయ్యాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు. కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ మాత్రం స్నానం చేయడానికి పర్మిషన్ ఇవ్వడు. నీకు ఇచ్చిన ఆ ఒక్క బకెట్ వాటర్ తోనే నువ్వు నీ పనులన్నీ చేసుకోవాలి, ఇది జైల్ రూల్ బుక్ లో రాసి ఉంది అని ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్తాడు. అప్పుడు మాన్యుల్ సరే ఆ రూల్ బుక్ ని చూపించు అని ఆ సెక్యూరిటీ గార్డ్ ని అడుగుతాడు. ఆ మాట వినగానే సెక్యూరిటీ గార్డ్ చాలా కోప్పడతాడు. అప్పుడే అక్కడికి ఖైదీలకి ఫుడ్ ని తీసుకుని ఒక వ్యక్తి వస్తాడు. అతను మాన్యుల్ దగ్గరికి కూడా ఫుడ్ తీసుకుని వస్తాడు. అతన్ని జైల్లో అందరూ కూడా బ్లాకీ అని పిలుస్తూ ఉంటారు. బ్లాకీ మాన్యుల్ తో చాలా మంచిగా ప్రవర్తిస్తాడు. బ్లాకీ మాన్యుల్ ని చూసి నీకు సిగరెట్స్ కావాలా అని అడుగుతాడు. కానీ మాన్యుల్ దగ్గర అంత మనీ ఉండదు. అప్పుడు బ్లాకీ మాన్యుల్ ని చూసి నేను కూడా ఒక ఖైదీనే, నీ పక్కనే ఉంటాను, మనీ నువ్వు నాకు ఎప్పుడైనా ఇవ్వవచ్చు అని చెప్తాడు. అలా చెప్పి అక్కడ ఫుడ్ ని పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు బ్లాకీ. తర్వాత మాన్యుల్ ఆ ఫుడ్ ని తీసుకుని వాసన చూస్తాడు. అది పాచిపోయిన వాసన వస్తుంది. కానీ ఆ ఫుడ్ తెచ్చిన ప్లేట్ కింద కొన్ని సిగరెట్స్ ఉంటాయి. ఫుడ్ అక్కడ పెట్టిన బ్లాకీ ఆ ప్లేట్ కింద వాటిని దాచిపెట్టి ఉంటాడు. మాన్యుల్ ఆ సిగరెట్స్ ని తాగుతూ తన జైలు కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక హోటల్ బోర్డు కనబడుతుంది. ఆ తర్వాత రోజు మాన్యుల్ ని కలవడానికి తన లాయర్ జైలుకి వస్తాడు. మాన్యుల్ తన లాయర్ ని చూసి నువ్వెప్పుడు ఈ జైలు నుంచి నన్ను విడిపిస్తావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న లాయర్ తెలియదు, నువ్వు 1 మిలియన్ మనీని దొంగతనం చేశావు అని చెప్తాడు. అది విన్న మాన్యుల్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే నిజానికి మాన్యుల్ 50,000 మాత్రమే దొంగతనం చేసి ఉంటాడు. అది కూడా తన శాలరీనే దొంగతనం చేసి ఉంటాడు. నిజానికి మాన్యుల్ తన శాలరీని కంపెనీ వాళ్ళకి చెప్పకుండా అడ్వాన్స్ లాగా తీసుకుని ఉంటాడు. కానీ కంపెనీ వాళ్ళు 1 మిలియన్ మనీని దొంగతనం చేశాడు అనే నిందని మోపి ఉంటారు. మిగతా మనీని ఆ కంపెనీ ఓనర్ కొడుకే దొంగతనం చేసి ఉంటాడు. ఆ ఓనర్ కొడుకు మాన్యుల్ కి ఫ్రెండ్.
నిజానికి ఆ మనీ దొంగతనం చేసే ఐడియా కూడా తనదే. లాయర్ మాన్యువల్ ని చూసి దొంగతనం చేశావు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీ ఫ్రెండ్ కూడా ఆ కంప్లైంట్ లో సైన్ చేశాడు అని ఆ లాయర్ మాన్యువల్ కి చెప్తాడు. అంటే దాని అర్థం మాన్యువల్ ఫ్రెండే మాన్యువల్ ని ఇరికించి ఉంటాడు. దాంతో పోలీసులు కూడా ఓనర్ కొడుకు చెప్తున్నాడు కాబట్టి అతని మాటలను నమ్మి మాన్యువల్ ని జైల్లో వేసి ఉంటారు. మాన్యువల్ లాయర్ మాన్యువల్ ని చూసి దొంగతనం చేసినందుకు గాను నీకు 6 నుంచి 8 సంవత్సరాల శిక్ష పడుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న మాన్యువల్ కి చాలా బాధగా అనిపిస్తుంది. అలాగే ఆ లాయర్ మాన్యువల్ ని చూసి నువ్వు వేరే లాయర్ ని చూసుకో, ఎందుకంటే నాకు ఆల్రెడీ 5 కేసులు ఉన్నాయి అని చెప్పి ఆ లాయర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొన్ని రోజులు అలానే గడిచిపోతాయి. మాన్యువల్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. ఒకరోజు తన బకెట్ ని కింద నేలకేసి కొట్టి చాలా హంగామా చేస్తూ గట్టిగా అరుస్తూ నేను స్నానం చెయ్యాలి, నేను క్రిమినల్ ని కాదు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత అక్కడికి జైలు వార్డెన్ వస్తాడు. మాన్యువల్ ఆ వార్డెన్ ని చూసి నన్ను ఎప్పటి వరకు స్నానం చేయనీయకుండా ఉంటారో అంతవరకు నేను అన్నం తినను అని చెప్తాడు. అలాగే నేను స్నానం చేయక 1 వీక్ పైనే అవుతుంది, నేను పడుకోవడానికి బెడ్ కూడా కావాలి, నేను జంతువులాగా బకెట్ నుంచి వాటర్ ని తాగుతున్నాను అని కంప్లైంట్ చేస్తాడు. దాంతో వార్డెన్ సెక్యూరిటీ గార్డ్స్ ని చూసి తనకి బెడ్ తో పాటు ఒక పేపర్ పెన్సిల్ ఇవ్వండి, దానివల్ల అతనికి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే రాసి చెప్తాడు అని అంటాడు. ఆ తర్వాత వార్డెన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మాన్యువల్ పెన్సిల్ మరియు పేపర్ తీసుకుని కంప్లైంట్స్ రాస్తూ ఉండగా సడన్ గా అక్కడికి కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి మా మీదే నువ్వు కంప్లైంట్ చేస్తున్నావా అంటూ మాన్యువల్ ని బాగా కొడతారు. ఆ తర్వాత మాన్యువల్ ఐసోలేషన్ వార్డ్ లో కూర్చుని ఉంటాడు. అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అప్పుడు ఒక ఖైదీ తలుపు కింద నుంచి ఒక వెలిగించిన సిగరెట్ దానితో పాటు ఒక పేపర్ ని కూడా ఇస్తాడు. ఆ పేపర్ లో కొన్ని రోజులు వెయిట్ చెయ్యి, నువ్వు ఒంటరివి కాదు అని రాసి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మాన్యువల్ ఐసోలేషన్ పీరియడ్ అయిపోతుంది. మాన్యువల్ ని ఐసోలేషన్ నుంచి మెయిన్ జైలుకి తీసుకుని వెళుతూ ఉండగా ఆ జైల్ కాంపౌండ్ లో బ్లాకీ మాన్యువల్ ని కలుస్తాడు. మాన్యువల్ ని తన సెల్లోకి తీసుకుని వెళ్తాడు. బ్లాకీ సెల్లో ఇంకొక ఖైదీ కూడా ఉంటాడు. అతనితో మాన్యువల్ కి పరిచయం చేపిస్తాడు. అతని పేరు జోస్ పినో. పినో మాన్యువల్ ని చూసి నేను నిన్ను నా సెల్లో ఉంచుకుంటాను అని చెప్తాడు. ఆ జోస్ పినో బ్లాకీకి మాన్యువల్ కి తన గురించి కూడా చెప్తాడు. ఆ తర్వాత మాన్యువల్ ని కలవడానికి లూసియా అనే ఒక అమ్మాయి వస్తుంది. నిజానికి లూసియా సిస్టర్ మాన్యువల్ గర్ల్ ఫ్రెండ్. మాన్యువల్ లూసియాని చూసి తన గర్ల్ ఫ్రెండ్ గురించి అడుగుతాడు. అప్పుడు లూసియా తను బయట ఉంది, లోపలికి వచ్చి నిన్ను ఈ సిచ్యువేషన్ లో చూడలేక అక్కడే ఉంది అని చెప్తుంది. అప్పుడు లూసియా మాన్యువల్ ని చూసి నా సిస్టర్ కి అర్థం కావడం లేదు, నువ్వెందుకు దొంగతనం చేశావు అని అంటుంది. ఆ మాటలు విన్న మాన్యువల్ నేనే దొంగతనం చేయలేదు అని చెప్తాడు. దాంతో లూసియా మాన్యువల్ ని చూసి జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తావు అని అడుగుతుంది. దానికి మాన్యువల్ దాని గురించి నాకే క్లారిటీ లేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విజిటింగ్ టైం అయిపోతుంది. మాన్యువల్ లూసియాని చూసి నీ సిస్టర్ ని నన్ను కలవమని చెప్పు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు మాన్యువల్ జైల్ కాంపౌండ్ లో కూర్చుని ఉన్నప్పుడు కొంతమంది ఖైదీలు వచ్చి బలవంతంగా మాన్యువల్ బట్టల్ని తీసేస్తారు. అక్కడ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉండి కూడా ఇదంతా చూస్తూ ఉంటారు తప్ప ఏమీ చెయ్యరు. ఈ విషయం గురించి మాన్యువల్ జైలర్ కి కంప్లైంట్ చేయడానికి ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వస్తాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ మాన్యువల్ ని చూసి నువ్వు ఏ కంప్లైంట్ చెయ్యాలన్నా 300 రూపాయలు ఇవ్వాలి అని ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్తాడు. అయితే మాన్యువల్ దగ్గర మనీ లేనందువల్ల ఎటువంటి కంప్లైంట్ చేయలేకపోతాడు. సరిగ్గా అదే సమయంలో వెనక నుంచి ఎవరో వచ్చి మాన్యువల్ భుజం మీద చెయ్యి వేస్తారు. మాన్యువల్ మళ్ళీ ఆ ఖైదీలే వచ్చి ఉంటారు అని భయపడుతూ ఉంటాడు. కానీ ఈసారి భుజం మీద వేరే వ్యక్తి చెయ్యి వేసి ఉంటాడు. ఆ ఖైదీ మాన్యువల్ ని తనతో పాటు రమ్మని చెప్తాడు. అలాగే ఆ ఖైదీ మాన్యువల్ ని చూసి నువ్వు ఒంటరి వాడివి కాదు అని కూడా చెప్తాడు. అంటే ఆ ఖైదీ ఎవరో కాదు, ఇంతకుముందు మాన్యువల్ ఐసోలేషన్ వార్డ్ లో ఉన్నప్పుడు తనకి సిగరెట్ మరియు పేపర్ ఇచ్చాడు కదా, ఆ వ్యక్తే ఈ వ్యక్తి. తను మాన్యువల్ ని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. తనకి తన బట్టల్ని కూడా ఇస్తాడు. మాన్యువల్ ఆ సెల్లో ఉండే ఒక ఖైదీని కలుస్తాడు. అతని పేరు బోనీ. బోనీ నిజానికి ఒక డాక్టర్ కూడా. దాంతో మాన్యువల్ బోనీని చూసి నా టీత్ లో పెయిన్ ఉంది అని చెప్తాడు. అప్పుడు బోనీ మాన్యువల్ టీత్ లో ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ని వేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ సెల్ కి 2 ఖైదీలు కూడా వస్తారు. బోనీ వాళ్ళిద్దరినీ కూడా మాన్యువల్ కి పరిచయం చేయిస్తాడు. ఒక వ్యక్తి పేరు అగస్టిన్.
అతను జైల్లో ఉండే వర్క్ షాప్ ని చూసుకుంటూ ఉంటాడు. రెండవ వ్యక్తి పేరు మార్టిన్. అతను జైల్ యూనియన్ ని చూసుకుంటూ ఉంటాడు. అగస్టిన్ మాన్యువల్ కి జైల్లో ఉండే ఖైదీలకి కొన్ని రైట్స్ ఉంటాయి అని చెప్తాడు. నిజానికి మాన్యువల్ కి ఇంతవరకు వాటి గురించి ఎవ్వరూ చెప్పి ఉండరు. మాన్యువల్ ధైర్యాన్ని చూసిన అగస్టిన్, ముందు ఈ దేశంలో డిక్టేటర్స్ పాలన ఉండేది, కానీ ఇప్పుడు స్పెయిన్ లో డెమోక్రసీ వస్తుంది, అందువల్లనే మనం డెమోక్రసీతోనే ఉండాలి అని చెప్తాడు. అగస్టిన్ మాన్యువల్ కి దీని గురించి మిగతా ఖైదీలందరికీ అర్థమయ్యేలాగా చెప్పి ఒకటి చేయమని, అలాగే ప్రెజెంట్ రైట్ అసోసియేషన్ లో భాగం అవ్వమని చెప్తాడు. కానీ మాన్యువల్ ఇవన్నీ చేయడానికి అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే తను ముందు నుంచే కూడా చాలా బాధలో ఉంటాడు. అప్పుడే అక్కడికి కొంతమంది గార్డ్స్ వస్తూ ఉంటారు. ఆ తర్వాత మాన్యువల్ బ్లాకీతో కలిసి జైల్ కాంపౌండ్ లో తిరుగుతూ ఉండగా బ్లాకీ జైల్లో ఉన్న కొన్ని గ్రూప్స్ గురించి మాన్యువల్ కి చెప్తాడు. ఇక్కడ సోషలిస్ట్, కమ్యూనిస్ట్, అలాగే అనార్కిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే మాన్యువల్ ఒక వ్యక్తి తన సూట్ వేసుకుని ఉండడం చూస్తాడు. దాంతో వెంటనే తన సూట్ తీసుకోవడానికి ఆ వ్యక్తి దగ్గరికి వెళుతూ ఉండగా బ్లాకీ తనని అడ్డుకుంటాడు. మాన్యువల్ సూట్ వేసుకున్న ఆ వ్యక్తి పేరు మార్బెల్లా. ఇతను చాలా పెద్ద రౌడీ అయి ఉంటాడు. మార్బెల్లా జైల్లోని 6th బ్లాక్ కి ఒక గ్యాంగ్ లీడర్ లాగా ఉంటాడు. మార్బెల్లా దగ్గరే హువాన్ ఉండడాన్ని మాన్యువల్ చూస్తాడు. ఆ తర్వాత బ్లాకీ మాన్యువల్ ని జైల్ వర్క్ షాప్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు అగస్టిన్ వర్క్ షాప్ గేట్ ఓపెన్ చెయ్యగా బ్లాకీ పని గురించి అడుగుతూ ఉంటాడు. కానీ అగస్టిన్ పని అయ్యాక మాట్లాడుకుందామని చెప్పి అగస్టిన్ వాపస్ వర్క్ షాప్ లోకి వెళ్తాడు. అప్పుడు బ్లాకీ మాన్యువల్ ని చూసి, వర్క్ షాప్ లో ఒక రోజు పని చేస్తే నీ శిక్షలో ఒక రోజు శిక్ష తగ్గుతుంది. ఎంత తొందరగా ఎన్ని రోజులు వర్క్ షాప్ లో పని చేస్తే అంత తొందరగా జైలు నుంచి ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్తాడు. అప్పుడు మాన్యువల్ బ్లాకీని చూసి పినో గురించి అడుగుతాడు. దాంతో బ్లాకీ మాన్యువల్ ని చూసి, పినో దొంగతనం చేసేటప్పుడు ఇద్దరిని చంపేశాడు. ఆ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ని కూడా చంపాడు. అందుకోసమే పినోను చూసి జైలర్ డొమింగో కూడా భయపడతాడు. అందుకే పినో జైలు నుంచి బయటికి రాలేదు. మిగతా ఖైదీలందరూ అతను దొంగతనం చేసిన మనీని ఇక్కడే జైల్లో ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు అని బ్లాకీ మాన్యువల్ కి చెప్తూ ఉంటాడు. అప్పుడే అగస్టిన్ వర్క్ షాప్ నుంచి బయటికి వస్తాడు. బ్లాకీ మాన్యువల్ కి పని చేయడం చాలా అవసరం అని చెప్తాడు. అప్పుడు అగస్టిన్, నెక్స్ట్ వీక్ ఫుట్బాల్ పని దొరుకుతుంది, అది నీకే ఇస్తాను అన్నట్లుగా చెప్తాడు. ఆ తర్వాత లూసియా మళ్ళీ మాన్యువల్ ని కలవడానికి వస్తుంది. మాన్యువల్ తనను చూసి, ఎలా నన్ను కలవడానికి వస్తున్నావు అని అడుగుతాడు. దాంతో తను మాన్యువల్ ని చూసి, ఒక ప్రీస్ట్ జైల్లోకి రావడానికి హెల్ప్ చేశారు, నిజానికి నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను అని మాన్యువల్ కి చెప్తుంది. అప్పుడు మాన్యువల్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి లూసియాని అడుగుతాడు. అప్పుడు లూసియా మాన్యువల్ ని చూసి, తను నిన్ను కలవడానికి ఎప్పటికీ రాదు అని చెప్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, నిజానికి లూసియా మాన్యువల్ ని లవ్ చేస్తూ ఉంటుంది, కానీ మాన్యువల్ లూసియా సిస్టర్ ని లవ్ చేస్తూ ఉంటాడు. అయితే లూసియా మాన్యువల్ ని లవ్ చేస్తుంది అని తెలుసుకుని లూసియాని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. ఆ మాటలు విన్న లూసియా మాత్రం, ఇప్పుడే నేను వెళ్ళలేను, ఎందుకంటే నా బస్సు 8 గంటలకు ఉంది, నిన్ను కలవడం తప్ప నాకు వేరే పని లేదు అని చెప్తుంది. అయితే లూసియాకి మాన్యువల్ చాలా సంవత్సరాల వరకు జైలు నుంచి బయటికి రాడు అనే విషయం తెలిసి ఉంటుంది. అలాగే మాన్యువల్ ని కలవడానికి ఎవరో ఇక్కడికి రారు అని అంటుంది. ఇదంతా విన్న తర్వాత మాన్యువల్ కి కోపం వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడు నన్ను కలవడానికి రావద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. లూసియాకి మాన్యువల్ ఆ విధంగా చేయడం వల్ల చాలా బాధగా అనిపిస్తుంది. ఆ తర్వాత మాన్యువల్ స్నానం చేసేటప్పుడు బయట అరుస్తున్న శబ్దం వస్తూ ఉంటుంది. స్నానం అయ్యాక బయటకు వచ్చి చూస్తే ఖైదీలందరూ ఎన్ఎస్టీ అని అరుస్తూ ఉంటారు. దాని అర్థం అందరూ కూడా క్షమించమని అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత బ్లాకీ, పినో మాన్యువల్ సెల్లో ఉంటారు. అప్పుడు బ్లాకీ, దీనికంటే ముందు చాలా మంది ఎన్ఎస్టీ గురించి ఆమోదం ఇచ్చారు, వారిని జైలు నుంచి విడుదల చేశారు, ఈసారి నేను కూడా కొంతమంది ఖైదీలతో బయటికి వెళ్తాను అని చెప్తూ చాలా సంతోషంగా ఉంటాడు. కానీ పినో తన మాటలు వింటూ నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ జైలు కాంపౌండ్ లో బోనీ, మాన్యువల్ ఇద్దరూ కలుసుకుంటారు. మాన్యువల్ టీత్ ని చెక్ చేయడానికి వచ్చి, అలాగే ఎన్ఎస్టీ ద్వారా పొలిటికల్ ప్రిజనర్స్ ని వదిలేస్తారు అని చెప్తాడు. కానీ మాన్యువల్ ఇంకా మిగతా వాళ్ళు క్రైమ్ చేసి జైలుకి వచ్చిన వారు, అందువల్ల వాళ్ళకి ఎన్ఎస్టీ దొరకదు అని చెప్తాడు.
అలాగే బినో మాన్యువల్ ని చూసి మిగతా ఖైదీలకి ఒక క్యాంపెయిన్ పెట్టాలి, దీనివల్ల నీకు మిగతా వాళ్ళందరికీ కూడా ఎన్ఎస్టీ దొరుకుతుంది, వాళ్ళందరూ కూడా జైలు నుంచి వెళ్లిపోవచ్చు, జైల్లో చాలా మంది ఖైదీలకి రాయడం చదవడం కూడా రాదు అని చెప్తాడు. ఈ క్యాంపెయిన్ కి నువ్వే హెడ్ లాగా ఉండు అని మాన్యువల్ కి చెప్తాడు. ఆ తర్వాత ఒక పేపర్ బండిల్ ఇచ్చి లెఫ్ట్ హ్యాండ్ తోనే రాయి అని బినో మాన్యువల్ కి చెప్తాడు. ఎందుకంటే జైలర్ హ్యాండ్ రైటింగ్ కనుక్కోకుండా ఉండడం కోసం అలా చెప్తాడు. ఆ తర్వాత జైల్లో ఉన్న పొలిటికల్ ప్రిజనర్స్ అందరినీ కూడా ఒక్కొక్కరుగా వదిలేస్తూ ఉంటారు. ఇదంతా బ్లాకీ, పినో, మాన్యువల్ చూస్తూ ఉంటారు. అప్పుడే బ్లాకీ తన ఫింగర్స్ తో ఏదో లెక్క పెడుతూ ఉంటాడు. మాన్యువల్ అది గమనించి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు బ్లాకీ, జైలు నుంచి బయటకు వచ్చేసరికి నా పిల్లలకి ఎంత వయసు వచ్చి ఉంటుంది, అలాగే నా వయసు ఎంత ఉంటుంది అని లెక్క పెడుతున్నాను అని చెప్తాడు. నిజానికి బ్లాకీకి ఎన్ఎస్టీ కారణంగా తనని కూడా వదిలేస్తారేమో అని అనిపించి ఉంటుంది. కానీ అలా జరగకపోయేసరికి బ్లాకీ అప్సెట్ అయి ఉంటాడు. ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు మాన్యువల్ కి బ్లాకీ ఏడుస్తున్న శబ్దం వస్తుంది. దాంతో మాన్యువల్ బ్లాకీని ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. దానికి బ్లాకీ, నేను జైలు నుంచి రిలీజ్ అయ్యే సమయానికి నాకు 71 సంవత్సరాల వయసు ఉంటుంది, అప్పటికే నా పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు, నేను ముసలివాడిని అయి ఉంటాను అని అంటాడు. అప్పుడు ఈ స్టోరీ నవంబర్ 1976లో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు సెల్లో వీళ్ళ ముగ్గురు పడుకుని ఉన్నప్పుడు కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి బ్లాకీని తీసుకుని వెళుతూ ఉంటారు. దాంతో పినో రెమోన్ అనే ఒక సెక్యూరిటీ గార్డ్ ని చూసి బ్లాకీని ఎందుకు తీసుకుని వెళుతున్నారో అని అడుగుతాడు. అప్పుడు రెమోన్, కిచెన్ లో ఒక సొరంగం కనబడింది, దీని గురించి బ్లాకీని ఎంక్వైరీ చేయడానికి తీసుకుని వెళుతున్నాము, మాకు ఇందులో బ్లాకీ అతని ఫ్రెండ్ అయినటువంటి ఎమిలియో చెయ్యి ఉందని డౌట్ గా ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న పినో, ఎమిలియో బ్లాకీ ఫ్రెండ్ కాదు అని చెప్తాడు. అయితే సెక్యూరిటీ గార్డ్ రెమోన్ మాత్రం ఆన్సర్ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పినో మాన్యువల్ తన సెల్ నుంచి బయటికి వచ్చి చూడగా అప్పుడే సెక్యూరిటీ గార్డ్స్ ఎమిలియోని కూడా తీసుకుని వెళుతూ ఉంటారు. అలాగే బ్లాన్స్ అనే పేరు గల ఒక ఖైదీని కూడా తీసుకుని వెళుతూ ఉంటారు. నిజానికి ఈ బ్లాన్స్ ఒక మైనర్, తను ఎప్పుడూ కూడా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో మాన్యువల్ పినోని చూసి నీకు ఆ టన్నెల్ గురించి తెలుసా అని అడుగుతాడు. అప్పుడు పినో, ప్రతి ఒక్క ఖైదీకి కూడా జైలు నుంచి పారిపోయే అధికారం ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఈ ఇద్దరిని కూడా సెల్ లోపలికి వెళ్ళమని చెప్పి డోర్ క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత కొంత సమయానికి మాన్యువల్ బ్లాక్ లో లంచ్ వస్తుంది. అప్పుడు పినో మాన్యువల్ తమ లంచ్ కోసం బయటికి వస్తారు. అప్పుడే ఒక సెక్యూరిటీ గార్డ్ పినో దగ్గరికి రావడంతో పినో ఆ సెక్యూరిటీ గార్డ్ ని చూసి బ్లాకీ గురించి అడుగుతాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ పినోని చూసి బ్లాకీ చనిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న పినో మరియు మాన్యువల్ చాలా షాక్ అవుతారు. ఎందుకంటే పినోకి మరియు మాన్యువల్ కి ఆ బ్లాకీ మంచి ఫ్రెండ్ కావడంతో చాలా బాధపడతారు. పినో దీని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు బ్లాకీకి హార్ట్ అటాక్ వచ్చింది, దాని వల్లనే అతను చనిపోయాడు అని గార్డ్స్ చెప్తారు. ఆ తర్వాత కొంతమంది గార్డ్స్ అక్కడికి వచ్చి బ్లాకీ సామాన్లు మొత్తం తన వైఫ్ కి తీసుకుని వెళ్లి ఇవ్వడానికి వచ్చాము అని చెప్తారు. ఆ తర్వాత మాన్యువల్ పినో లంచ్ తీసుకుని తమ రూమ్ లోకి వెళ్తారు. పినో అసలు చాలా ఫాస్ట్ గా తింటూ ఉంటాడు, ఇది వరకు ఏమీ జరగలేదు అనే విధంగా బిహేవ్ చేస్తాడు. అప్పుడే కొంతమంది ఖైదీలు బ్లాకీ చనిపోయిన దాని గురించి ప్రొటెస్ట్ చేయడానికి కూర్చుంటారు. వాళ్ళకి నిజానికి ఆ సెక్యూరిటీ గార్డ్స్ మీదే డౌట్ ఉంటుంది. అప్పుడే సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి కూర్చున్న ఖైదీలందరినీ బాగా కొడతారు. మాన్యువల్ ఇదంతా చూసి చాలా కోపంతో ఏవేవో రాసి ఉన్న ఆ పేపర్స్ బండిల్స్ మొత్తం తీసుకుని వచ్చి జైలు కాంపౌండ్ లోకి అలాగే బయటికి పడేస్తాడు. ఇవన్నీ ఎన్ఎస్టీ కోసం తయారు చేసినవి అయి ఉంటాయి. వీటన్నిటిని చూసి ఎవరైనా వచ్చి ప్రొటెస్ట్ చేస్తారేమో అని అలా చేస్తాడు. అప్పుడే అక్కడికి కొంతమంది గార్డ్స్ వచ్చి మాన్యువల్ ని పట్టుకుని బాగా కొడతారు. పీనో 2 హ్యాండ్స్ ని పైకెత్తుకుని ఉంటాడు, ఎందుకంటే తనని ఏమీ చేయకుండా ఉండడం కోసమే అలా చేస్తాడు. ఆ తర్వాత మాన్యువల్ ని బాగా కొట్టి మళ్ళీ ఐసోలేషన్ లో పడేస్తారు. కొన్ని రోజుల తర్వాత అక్కడికి ఒక లాయర్ వస్తాడు. దాంతో ఒక సెక్యూరిటీ గార్డ్ మాన్యువల్ ని ఐసోలేషన్ లో నుంచి తీసుకుని ఆ లాయర్ దగ్గరికి వస్తాడు. అప్పుడు మాన్యువల్ ఆ లాయర్ ని చూసి, నాకు ఇంతకు ముందే ఒక లాయర్ ఉండేవాడు, కోర్టు అపాయింట్మెంట్ చేసిన వాడు, కానీ అతను వెళ్లిపోయారు, ఇప్పుడు నేను మీకు సపరేట్ గా మనీ ఇవ్వలేను అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆ లాయర్ మాన్యువల్ ని చూసి, నాకు మనీ ఏమీ అవసరం లేదు, నువ్వు బ్లాకీ చనిపోవడానికి కారణం ఆ సెక్యూరిటీ గార్డ్స్ అని ప్రొటెస్ట్ చేసావు కదా, అప్పుడు నేను నిన్ను చూశాను, నాకు డెమోక్రసీ మీద నమ్మకం ఉంది, అందుకోసం నేను నీ కోసం పని చేస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న మాన్యువల్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి నేను తొందరగా బయటకు వస్తాను అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క వర్క్ షాప్ లో ప్రిజన్ రైట్ అసోసియేషన్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అగస్టిన్ మాట్లాడుతూ మిగతా ఖైదీ
ఖైదీలందరికీ కూడా ఈ అసోసియేషన్ గురించి చెప్పాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మార్బెల్లా వచ్చి 6th బ్లాక్ లో ఉన్న ఖైదీలు ప్రిజన్ రైట్ అసోసియేషన్ లో భాగం అవ్వాలనుకుంటున్నారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న అగస్టిన్, నువ్వు అసలు వర్క్ షాప్ కి రాకుండా ఉండవలసింది అని అంటాడు. దాంతో మార్బెల్లా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి అగస్టిన్ ఈ 6th బ్లాక్ లో ఉన్న ఖైదీలను మాత్రం అసోసియేషన్ లో ఎలా చేయకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మాన్యువల్ కోసం జైలుకి ఒక పోస్ట్ కార్డు వస్తుంది. ఆ పోస్ట్ కార్డులో లూసియా ఫోటో ఉంటుంది. అలాగే ఆ ఫోటో వెనకాల ఒక అడ్రస్ రాసి ఉంటుంది. దానితో పాటు ఒక మెసేజ్ కూడా అక్కడ ఉంటుంది. నిన్ను కలవాలనుకుంటున్నాను అని ఒక మెసేజ్ ని రాసి తన కొత్త జాబ్ అడ్రస్ కూడా రాసి ఉంటుంది. ఆ ఫోటోను చూసి మాన్యువల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత మాన్యువల్ సెల్లో ఉన్నప్పుడు పినో అక్కడికి వచ్చి మాన్యువల్ ని చూసి, ప్రిజన్ రైట్ అసోసియేషన్లో కొంతమంది దొంగలు ఉన్నారు, ఇన్ఫర్మేషన్ని పోలీసులకి ఇచ్చి ఆ పోలీసులతో కలిసిపోయి ఉన్నారు అని చెప్తాడు. ఆ తర్వాత పినో మాన్యువల్ ఇద్దరు పడుకుంటారు. అప్పుడు బయట శబ్దం వస్తూ ఉండగా మాన్యువల్ లేచి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఒక ఖైదీని బలవంతంగా తీసుకుని వెళ్తూ ఉంటారు. అది చూసిన మాన్యువల్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే పినో లేచి మాన్యువల్ నోటిని గట్టిగా పట్టుకుని, నువ్వు సైలెంట్ గా ఉండు, ఒకవేళ వాళ్ళు ఇది విన్నారంటే మనల్ని కూడా తీసుకుని వెళతారు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఖైదీలందరూ వాళ్ళ సెల్ నుంచి బయటికి వస్తారు. మాన్యువల్, పినోలు కూడా వస్తారు. అప్పుడు గార్డ్స్ రాత్రి అగస్టిన్ ని తీసుకుని వెళ్లారు అని మాన్యువల్ కి పినోకి అర్థమవుతుంది. అగస్టిన్ వర్క్ షాప్ మేనేజర్ గాను అలాగే ఈ ప్రిజన్ రైట్ అసోసియేషన్ హెడ్ గాను ఉండి ఉంటాడు అంటూ పినో కరెక్ట్ గానే చెప్పాడు. ఎవరో అగస్టిన్ గురించి గార్డ్స్ కి చెప్పి ఉంటారు. ఈ విషయం మిగతా ఖైదీలందరికీ తెలిసి అందరూ ప్రొటెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. ఆ ఖైదీలందరూ వాళ్ళ చేతుల్ని కోసుకుని అగస్టిన్ ని రిటర్న్ తీసుకురండి అని అరుస్తూ ఉంటారు. మాన్యువల్ కూడా తన చెయ్యిని కట్ చేసుకుంటాడు. కానీ పినో మాత్రం తన చెయ్యి కోసుకోకుండా తన సెల్లోకి వెళ్లిపోతాడు. ఖైదీలందరూ కలిసి చాలా గొడవ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో జైలర్ మరియు గార్డ్స్ కూడా దీని గురించి బాగా ఆలోచిస్తారు. అప్పుడు జైలర్ ఖైదీలందరినీ చూసి, అగస్టిన్ ని వేరే జైలుకి షిఫ్ట్ చేశాము, అందుకోసమే తను ఇక్కడికి రిటర్న్ రాలేదు అని చెప్తాడు. అప్పుడు బోనీ మీడియాని ప్రెస్ ని రమ్మని చెప్పండి అని అంటాడు. అప్పుడు జైలర్, వాళ్ళని రమ్మనే అధికారం కేవలం వార్డెన్ కి మాత్రమే ఉంటుంది అని చెప్తాడు. దాంతో బోనీ, అయితే వార్డెన్ నే పిలవండి అని చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత వార్డెన్ జైలుకి వస్తాడు. వార్డెన్ ప్రెస్ ని పిలవడానికి నేను ఒప్పుకుంటున్నాను, అయితే అంతకంటే ముందు చెయ్యి కట్ చేసుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ జరగాలి అని చెప్తాడు. కానీ బోనీ మాత్రం అందుకు ఒప్పుకోడు. ముందు ప్రెస్ ని రమ్మని చెప్పండి, ఆ తర్వాత అందరూ ట్రీట్మెంట్ చేయించుకుంటామని బోనీ చెప్తాడు. ఆ తర్వాత వార్డెన్ ప్రెస్ కి కాల్ చేయమని చెప్తాడు. బోనీ వార్డెన్ తో, మాకు మిలిటరీ డాక్టర్ వద్దు, మాకు సివిలియన్ డాక్టర్ తో ట్రీట్మెంట్ జరగాలి అని చెప్తాడు. వార్డెన్ దానికి కూడా ఒప్పుకుంటాడు. బోనీ ప్రొటెస్ట్ చేస్తున్న మిగతా ఖైదీలందరినీ శాంతంగా ఉండండి అని చెప్తాడు. అయితే అప్పటికే చాలా మంది ఖైదీల పరిస్థితి చాలా దారుణంగా అయి ఉంటుంది. జైలు హాల్లో డాక్టర్స్ వచ్చి ఖైదీలందరికీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అక్కడికి మీడియా, ప్రెస్ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. బోనీ ప్రెస్ వాళ్ళకి ప్రిజన్ రైట్ అసోసియేషన్ మేనిఫెస్టోని వివరిస్తాడు. అలాగే ప్రెస్ వాళ్ళని చూసి 200 మంది ఖైదీలు జైలు కట్ చేసుకున్నారు అని చెప్తాడు. రేడియోలో కూడా జైల్లో ఖైదీలందరూ కలిసి ప్రిజన్ రైట్ అసోసియేషన్ ఎలా తయారు చేశారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తూ ఉంటారు. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అది మొత్తం అర్థం అవుతుంది. తర్వాత లూసియా మాన్యువల్ ని కలవడానికి వస్తుంది. తను ఒక పేపర్ కటింగ్ ని మాన్యువల్ కి ఇస్తుంది. అందులో ఖైదీలందరూ చెయ్యి కోసుకున్న న్యూస్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు జైల్లో ప్రతి న్యూస్ కూడా పేపర్ లో వస్తూ ఉంటుంది. లూసియా మాన్యువల్ ని చూసి, నేను ఒక ఆప్టికల్ షాప్ లో గ్లాస్ తయారు చేసే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అని మాన్యువల్ కి చెప్తుంది. అలాగే లూసియా మాన్యువల్ ని చూసి, బయట ఉన్న వాళ్ళు మీ కోసం ఒక గ్రూప్ గా రెడీ అయ్యి ఉన్నారు, అందులో నేను కూడా జాయిన్ అయ్యాను అని చెప్తుంది. మాన్యువల్ లూసీ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంటాడు. లూసియాని ఇష్టపడడం మొదలు పెడతాడు. ఆ తర్వాత బార్సిలోనాలోని ప్రజలందరూ కూడా జైలు దగ్గరికి ప్రొటెస్ట్ చేస్తూ వస్తారు. అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న ఒక వ్యక్తి జైలు లోపలికి ఒక కోడిని విసురుతాడు. దాన్ని పట్టుకోవడానికి గార్డ్స్ అందరూ కూడా ఆ కోడి వెనకాలే పరిగెడుతూ ఉంటారు. అది చూసి పినో, మాన్యువల్ చాలా నవ్వుతూ ఉంటారు. పినోకి మాన్యువల్ బోనీ చేసింది కరెక్ట్ అని అర్థం అవుతుంది. పినో మాన్యువల్ సెల్లో ఉన్నప్పుడు పినో మాన్యువల్ ని చూసి, నా మీద ఇంతకు ముందు 3 కేసులు ఉండేటివి, నా లాయర్ వాటి మీద వాదించి నేను అవి చెయ్యలేదు అని ప్రూవ్ చేశాడు, అందుకోసమే నా శిక్ష 2 సంవత్సరాలు తగ్గింది, నేను కూడా మీ ప్రిజన్ రైట్ అసోసియేషన్ లో భాగం అవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. నేను తొందరగా ఈ జైలు నుంచి
నుంచి బయటికి వెళ్ళాలి అని చెప్పి పినో సెల్ నుంచి బయటికి వెళ్తాడు. ఎంతమంది ఖైదీలు పోలీసులతో కలిసిపోయారో వాళ్ళందరినీ బ్లాక్స్ నుంచి బయటికి పంపిస్తారు. పినో మాన్యువల్ మార్బెల్లాని కలవడానికి 6th బ్లాక్ కి వెళ్తారు. పినో మార్బెల్లాకి ఒక పేపర్ ఇస్తాడు. అందులో ప్రిజన్ రైట్ అసోసియేషన్ లాయర్ ఫోన్ నెంబర్ ఉంటుంది. కానీ మార్బెల్లా మా బ్లాక్ ప్రిజన్ రైట్ అసోసియేషన్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న పినో, నేను ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాను కదా, ఈ జైల్లో జరుగుతున్న గొడవలు బయట ఉన్న బార్సిలోనా ప్రజలందరికీ తెలియాలి. జైల్లో ఉన్న ఖైదీలందరూ ప్రమాదంలో ఉన్నారు అని బయట ఉన్న ప్రజలకి తెలియాలి అని చెప్తాడు. అప్పుడే ఆ ప్రజలందరూ కూడా జైలుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు అని అంటాడు. కానీ మార్బెల్లా, మేము ఆ ప్రిజన్ రైట్ అసోసియేషన్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎవరూ మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు. ఇప్పుడు మీ అవసరం ఉంది కాబట్టి నన్ను ఇన్వైట్ చేస్తున్నారు అని పినోను చూసి ఈ పని నేను చెయ్యలేను అని చెప్తాడు. అలాగే మార్బెల్లా పినోను చూసి, జైల్లో నేను ఓన్లీ మనీ కోసమే పని చేస్తున్నాను, దాని నుంచే నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను అని మార్బెల్లా చెప్తాడు. ఆ వెంటనే పినో ఉంగరాన్ని తీసి మార్బెల్లా టేబుల్ మీద పడేస్తాడు. నిజానికి ఆ ఉంగరం మార్బెల్లా కొడుకుది. మార్బెల్లా పినోను చూసి, నా కొడుకు ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. పినో మార్బెల్లాను చూసి, నీ కొడుకుని చంపిన వాడే ఆ ఉంగరాన్ని నాకిచ్చాడు అని చెప్తాడు. నిజానికి మార్బెల్లా కొడుకు కూడా ఒక దొంగతనం కేసులో జైలుకి వచ్చి ఉంటాడు. అతను ఏ సెల్లో అయితే ఉండేవాడు అతనితో పాటు మరో 2 ఖైదీలు కూడా ఆ సెల్లో ఉండి ఉంటారు. వాళ్ళు కత్తితో 2 సార్లు పొడిచి మార్బెల్లా కొడుకుని చంపేసి ఉంటారు. కానీ మార్బెల్లాకి తన కొడుకుని సెక్యూరిటీ గార్డ్స్ చంపారు అని అనుకుంటూ ఉంటాడు. పినో జరిగింది మొత్తం మార్బెల్లాకి చెప్తాడు. నిజానికి ఆ 2కి ఊరికే డొమింగో మనీ ఇచ్చి భయపెట్టమని చెప్తే వాళ్ళు ఏకంగా చంపేశారు అని చెప్తాడు. నీ కొడుకు మరణానికి బాధ్యత డొమింగో అని చెప్పి పినో, మాన్యువల్, బోనీ అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత మార్బెల్లా తన కొడుకు ఉంగరాన్ని తీసుకుని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంతమంది గార్డ్స్ పినో, మాన్యువల్ సెల్ ని వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి ప్రిజన్ రైట్ అసోసియేషన్ గురించి తెలుసు, అందుకే అందరు సెల్స్ ని వెతుకుతూ ఉంటారు. ప్రిజన్ రైట్ అసోసియేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటారు. కానీ ఆ సెల్ లో ఏమీ ఉండవు. అక్కడ ఓన్లీ బుక్స్, నవల్స్ మాత్రమే ఉంటాయి. దాంతో వాటిని బయటికి తీసుకుని వెళ్లి వాటికి నిప్పంటిస్తారు. ఆ తర్వాత రోజు మాన్యువల్ బ్లాక్ లో లంచ్ టైంలో ఒక వ్యక్తి ఫిట్స్ వచ్చినట్లుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక సెక్యూరిటీ గార్డ్ ఆ ఖైదీ దగ్గరికి వెళ్ళగానే ఒక కత్తి తీసుకుని ఆ సెక్యూరిటీ గార్డ్ మెడ మీద పెట్టి బయటికి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత ఆ సెక్యూరిటీ గార్డ్ ని బందీ చేసుకుని కంట్రోల్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అతనితో పాటు పినో కూడా వెనకాలే వెళ్తాడు. కంట్రోల్ రూమ్ లోకి వచ్చాక ఖైదీల రూమ్స్ డోర్ ని ఓపెన్ చేయమని చెప్తాడు. కానీ ఆ గార్డ్ హెడ్ క్వార్టర్స్ కి కాల్ చేస్తాడు. అప్పుడే 2 ఖైదీలు వచ్చి కంట్రోల్ రూమ్ లో ఉన్న అద్దాలని పగలగొట్టి అక్కడ నిప్పు అంటిస్తారు. దాంతో మొత్తం బ్లాక్ గేట్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత ఖైదీలందరూ తమ బ్లాక్స్ నుంచి బయటికి పరిగెత్తుతారు. వెంటనే ఆ జైలు పైకి వెళ్లి నిలబడి ఎన్ఎస్టీ గురించి గట్టిగా అరుస్తూ ఉంటారు. రోడ్డు మీద ఉన్న ప్రజలు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంటారు. 6th బ్లాక్ లోనే అందరూ ఉంటారు. అప్పటికి రాత్రి అయి ఉంటుంది. వార్డెన్ దీని గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రిజన్ రైట్ అసోసియేషన్ తరపున మాట్లాడే లాయర్ వచ్చి అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాడు. మీరు కిందకి వచ్చి మీ బ్లాక్స్ లోకి వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్తాడు. దాంతో ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉంటారు. ఆ తర్వాత మాన్యువల్, బోనీ, ఆ లాయర్ వార్డెన్ దగ్గరికి వస్తారు. వెంటనే వారు వార్డెన్ ని చూసి ఒక జడ్జి కావాలి అని అడుగుతారు. వార్డెన్ వాళ్ళని చూసి ఆ ఖైదీలని పైనుంచి కిందకి రమ్మని చెప్పండి, ఇలా చేసినందుకు ఆ ఖైదీలకి ఎటువంటి శిక్ష ఉండదు, వాళ్ళని కిందకి రమ్మని చెప్పండి అని ఆ లాయర్ కి చెప్తాడు వార్డెన్. అయితే ఖైదీలు మాత్రం మిమ్మల్ని మేము నమ్మలేం, అందుకే మాకు ఒక జడ్జి కావాలి, అతని ముందు మళ్ళీ దీని గురించి ఒకసారి డిస్కస్ చెయ్యాలి అని చెప్తారు. మీరు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆ జడ్జి ముందు చెప్పండి, అప్పుడే మేము నమ్ముతాము అని ఆ వార్డెన్ కి లాయర్ చెప్తాడు. అలాగే ఆ లాయర్ వార్డెన్ ని చూసి, జైలుకి ఖైదీలను హింసించడానికి పోలీసుల్ని పిలిచారు కదా, ముందు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి, అప్పుడే ఖైదీలందరూ కిందకి వస్తారు అని చెప్తాడు. అలాగే బోనీ వార్డెన్ ని చూసి ఎన్ఎస్టీ ద్వారా అందరికీ క్షమాభిక్ష పెట్టి వదిలేయండి అని చెప్తాడు. వీళ్ళు చెప్పిన అన్ని కండిషన్స్ కి వార్డెన్ ఒప్పుకుంటాడు.
ఉంటాడు. అయితే ఆ తర్వాత రోజు 6th బ్లాక్ నుంచి ఖైదీలందరూ కిందకి వస్తారు. వాళ్ళ బ్లాక్స్ లోకి వెళ్లడం కోసం అందరూ లైన్ లో నిలబడి వెళుతూ ఉంటారు. అక్కడ వార్డెన్, సెక్యూరిటీ గార్డ్స్ తో పాటు ఒక జడ్జి కూడా వచ్చి ఉంటాడు. లాయర్ కూడా వాళ్ళతోనే అక్కడే ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత ఒక ఖైదీ గట్టిగా అరుస్తూ, జడ్జి లాగా ఇక్కడికి వచ్చిన వ్యక్తి నిజానికి జడ్జి కాదు, అతను ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్, అతను నాకు బాగా తెలుసు అంటూ అరుస్తూ చెప్తాడు. బోనీ, వార్డెన్ జడ్జి దగ్గరికి వెళ్తారు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. ఎవరైతే ఖైదీ ఆ జడ్జి కాదు పోలీస్ అని గుర్తుపట్టాడో ఆ వ్యక్తిని బాగా కొడతారు. మిగతా ఖైదీలందరినీ కూడా పట్టుకుంటారు. నిజానికి వార్డెన్ లాయర్ కి అబద్ధం చెప్పి మోసం చేసి ఉంటాడు. ఖైదీలందరినీ బాగా కొట్టి వాళ్ళ బ్లాక్స్ లోకి పంపిస్తారు. ఆ తర్వాత లాయర్ ని కూడా బలవంతంగా అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత మాన్యువల్ ని పోలీసులు, గార్డ్స్ కలిసి బాగా కొట్టి మళ్ళీ ఐసోలేషన్ వార్డ్ లోకి పంపిస్తారు. కొంచెం సేపటి తర్వాత మాన్యువల్ ని వార్డెన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మాన్యువల్ ఆ వార్డెన్ క్యాబిన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వార్డెన్ రూమ్ లో నుంచి బోనీ బయటికి వస్తాడు. కానీ మాన్యువల్ ని చూసి కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్లిపోతాడు. ఆ తర్వాత మాన్యువల్ ఆ వార్డెన్ క్యాబిన్ లోకి వెళ్తాడు. వార్డెన్ మాన్యువల్ ని చూసి, నిన్ను వేరే జైల్లోకి షిఫ్ట్ చేస్తున్నాము. ఆ జైల్ రూల్స్ మరియు రెగ్యులేషన్ ఈ జైలు కంటే చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఒకవేళ అక్కడ నీ ప్రవర్తన బాగా ఉంటే తొందరగా నిన్ను జైలు నుంచి బయటకు రిలీజ్ చేస్తారు. బోనీ కూడా జైల్ ట్రాన్స్ఫర్ పేపర్ మీద సైన్ చేశాడు. నువ్వు ఆలోచించుకోవడానికి ఒక నైట్ మొత్తం టైం ఇస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత మాన్యువల్ పినో సెల్ దగ్గరికి వస్తాడు. పినోకి మాన్యువల్ మళ్ళీ తిరిగి రాడు అనుకుని తన సామాన్ మొత్తం బెడ్ కింద పెట్టుకుని ఉంటాడు. పినో మాన్యువల్ ని చూసి 4 years వరకు వేరే జైల్స్ లో ఉన్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న మాన్యువల్ చాలా ఏడుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు తనకి పినో తప్ప మరెవరో ఫ్రెండ్స్ లేరు కాబట్టి పినోని వదిలిపెట్టి వెళ్ళడానికి చాలా బాధపడుతూ ఏడుస్తాడు. ఆ తర్వాత రోజు పినో మాన్యువల్ వాళ్ళ సెల్ నుంచి బయటికి వచ్చినప్పుడు బోనీ తన సామాన్లు తీసుకుని వేరే ప్రిజన్ కి షిఫ్ట్ అవ్వడం చూస్తారు. కానీ మాన్యువల్ అదంతా చూసి అక్కడే ఉండిపోతాడు. అక్కడ ఉన్న జైలర్ నిలబడి మాన్యువల్ నే చూస్తూ ఉంటాడు. ఆ జైలర్ మాన్యువల్ కూడా వేరే జైలుకి షిఫ్ట్ అవుతున్నాడు అనుకుంటాడు. కానీ మాన్యువల్ మాత్రం వేరే జైలుకి వెళ్ళడు. వాపస్ మళ్ళీ తన సెల్ లోకి వస్తాడు. అప్పుడు మాన్యువల్ బెడ్ మీద చాలా గిఫ్ట్స్ అలాగే సూటు ఉంటాయి. ఈ గిఫ్ట్స్ అన్ని కూడా ఖైదీలందరూ కలిసి అతనికి ఇచ్చి ఉంటారు. ఎందుకంటే మాన్యువల్ వేరే జైలుకి వెళ్లకుండా అక్కడే వాళ్ళకి తోడుగా ఉంటున్నందుకు వాళ్ళు ఆ గిఫ్ట్స్ అన్ని ఇచ్చి ఉంటారు. ఆ తర్వాత మాన్యువల్ ని కలవడానికి లూసియా జైలుకి వస్తుంది. మాన్యువల్, లూసియా చాలా సేపు మాట్లాడుకుంటారు. వెళ్లే ముందు లూసియా మాన్యువల్ కి ఒక ఎన్వలప్ ఇస్తుంది. మాన్యువల్ ఆ ఎన్వలప్ ని ఓపెన్ చేసి చూడగా అందులో లూసియా న్యూడ్ ఫోటో ఉంటుంది. అప్పటి నుంచి మాన్యువల్ లూసియాని ఇష్టపడడం మొదలు పెడతాడు. ఒకరోజు రాత్రి పినో మాన్యువల్ వాళ్ళ సెల్లో పడుకుని ఉండగా సడన్ గా కొంతమంది గార్డ్స్ వచ్చి వాళ్ళిద్దరిని బాగా తంతారు. అలా వాళ్ళిద్దరిని బాగా కొట్టిన తర్వాత వాళ్ళని గార్డ్స్ అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా ఒక వ్యాన్ లో కూర్చోబెడతారు. నిజానికి వాళ్ళిద్దరిని వేరే జైలుకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ చాలా చల్లగా ఉంటుంది. వ్యాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పినో మాన్యువల్ ని చూసి ఈ జైల్లో ఏమవుతుంది, అలాగే మనం ఈ జైల్లో ఏం చెయ్యాలి అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే గార్డ్స్ పినోని, మాన్యువల్ ని వేరు చేసి డిఫరెంట్ సెల్స్ లో పడేస్తారు. ఆ తర్వాత వాళ్ళ బట్టల్ని విప్పి వాళ్ళ మీద ఒక పౌడర్ వేసి ఒక ఇంజెక్షన్ ని వేస్తారు. ఆ ఇంజెక్షన్ వేసిన తర్వాత మాన్యువల్ ని బాగా కొట్టి బాగా తంతారు. తర్వాత మాన్యువల్ ని ఒక ఐసోలేషన్ వార్డ్ లోకి తీసుకుని వెళ్లి అక్కడ పడేస్తారు. ఆ సెల్లో యాసిడ్ మరియు ఫినాయిల్ కూడా పోస్తారు. దానివల్ల అక్కడ మాన్యువల్ నడుస్తున్నప్పుడు మాన్యువల్ కాళ్ళకి బొబ్బలు వస్తాయి. ఆ తర్వాత మాన్యువల్ ని ఐసోలేషన్ వార్డ్ నుంచి వేరే సెల్కి తీసుకుని వెళుతూ ఉంటారు. అప్పుడు పినోని కూడా వేరే సెల్లోకి తీసుకుని వెళ్లడం మాన్యువల్ చూస్తాడు. పినో పరిస్థితి కూడా మాన్యువల్ మాదిరిగానే చాలా ఘోరంగా ఉంటుంది. ఆ తర్వాత మాన్యువల్ ని వేరే సెల్లో వేస్తారు. అప్పుడు మాన్యువల్ అక్కడ ఉన్న కొన్ని స్ప్రింగ్స్ ని తీసుకుని నోట్లోకి వేసుకుంటాడు. దానివల్ల అతని పరిస్థితి ఇంకా దారుణంగా పాడవుతుంది. దాంతో మాన్యువల్ ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. డాక్టర్ మాన్యువల్ ని ఎక్స్రే చేసి తనకి సర్జరీ చెయ్యాలి అని చెప్తాడు. అయితే మాన్యువల్ మాత్రం నాకు ట్రీట్మెంట్ చెయ్యాలి అంటే పినో కూడా హాస్పిటల్ కి వచ్చిన తర్వాతే నాకు ట్రీట్మెంట్ చెయ్యాలి, అలా కుదరదు అంటే నేను ఇంకా ఎక్కువ స్ప్రింగ్స్ ని మింగుతాను అని అంటాడు. దాంతో డాక్టర్ పినోని కూడా హాస్పిటల్ కి పిలిపిస్తాడు. మాన్యువల్ ని, పినోని ఆ సిచ్యువేషన్ లో చూసిన డాక్టర్ కి జైల్లో ఖైదీలందరినీ చాలా టార్చర్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. ఆ తర్వాత స్టోరీ 1978కి వస్తుంది. ఆ టైంలో మాన్యువల్ ని వేరే జైలుకి ట్రాన్స్ఫర్
ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అక్కడ మాన్యువల్ ని పినో కలుస్తాడు. వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు. ఆ తర్వాత పినో మాన్యువల్ కి జైల్లో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని పరిచయం చేపిస్తాడు. ఆ జైల్లో పినోకి మాన్యువల్ కి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. వాళ్ళందరూ కలిసి మంచి టైం ని గడుపుతారు. ఎందుకంటే వాళ్ళని అక్కడ టార్చర్ చేయడానికి ఎవ్వరూ ఉండరు. లంచ్ టైంలో ఒక ఖైదీ మాన్యువల్ ని పినోని చూసి అథారిటీస్ అన్ని కూడా జైల్స్ ని నడిపించడానికి ఒక కొత్త డైరెక్టర్ ని అపాయింట్ చేశారు. ఆ డైరెక్టర్ ప్రిజన్ రైట్ అసోసియేషన్ లీడర్ తో కూడా మాట్లాడతాడు అని చెప్తాడు. సేమ్ ఆ ఖైదీ చెప్పిన విధంగానే ఒక కొత్త డైరెక్టర్ జైలుకి వస్తాడు. మాన్యువల్ ప్రిజన్ రైట్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్ గా ఆ డైరెక్టర్ ని కలుస్తాడు. డైరెక్టర్ మాన్యువల్ ని చూసి మీ కంప్లైంట్స్ అన్ని చదివాను. అందులో నేను చాలా కంప్లైంట్స్ గురించి ఆలోచించాను. కానీ ఎన్ఎస్టీ కోసం నేను ఏమీ చేయలేను అని చెప్తాడు. ఆ తర్వాత డైరెక్టర్ అన్ని జైల్స్ లో మార్పులు తీసుకువస్తాను. ఖైదీలందరినీ టార్చర్ చేయకుండా ఉండేలాగా నేను చూస్తాను అని మాన్యువల్ కి చెప్తాడు. మాన్యువల్ ఆ డైరెక్టర్ ని చూసి ఏది ఏమైనా చెయ్యండి కానీ ఆ జైల్స్ లో గాడ్స్ హవానే నడుస్తుంది అని చెప్తాడు. దాంతో డైరెక్టర్ మాన్యువల్ ని చూసి ఇక నుంచి అలా జరగదు, మీ అందరినీ మళ్ళీ బార్సిలోనా జైలుకి పంపిస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత మాన్యువల్ ని పినోని బార్సిలోనా జైలుకి పంపిస్తారు. దాంతో ఆ జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా వాళ్ళిద్దరికి హ్యాపీగా వెల్కమ్ చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ జైల్లో గాడ్స్ హవా ఏమీ ఉండదు. ఒకరోజు ఖైదీలందరూ జైలు కాంపౌండ్ లో ఉన్నప్పుడు ఒక ఖైదీ ఒక న్యూస్ పేపర్ తీసుకుని అందులో ఉన్నది చదువుతాడు. పార్లమెంట్ లో ఎన్ఎస్టీ లాని తీసుకుని వచ్చి ఉంటారు. అది చదివిన అందరు ఖైదీలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. పినో మాన్యువల్ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత మాన్యువల్ మార్బొల్లాని కలవడానికి 6th బ్లాక్ కి వెళ్తాడు. మార్బొల్లా డోర్ ఓపెన్ చేసి మాన్యువల్ ని లోపలికి వచ్చాక డోర్ ని క్లోజ్ చేస్తాడు. మాన్యువల్ మార్బొల్లాని నాకు 2 ప్యాకెట్ సిగరెట్స్ కావాలి అని అడుగుతాడు. అప్పుడు మార్బొల్లా సిగరెట్ ప్యాకెట్ ని ఓపెన్ చేసి ఒక సిగరెట్ ని మాన్యువల్ కి ఇస్తాడు. అప్పుడే మిగతా ఖైదీలు అందరూ కూడా మార్బొల్లా సెల్ దగ్గరికి వచ్చి డోర్ ని నాక్ చేస్తూ ఉంటారు. కానీ మార్బొల్లా డోర్ ని అస్సలు ఓపెన్ చేయడు. నిజానికి మార్బొల్లా దగ్గరికి ఒక కొత్త డ్రగ్ వచ్చి ఉంటుంది. దానివల్ల అది తీసుకోవాలి అని ఆ ఖైదీలకి పిచ్చి పడుతుంది. దానికోసం వాళ్ళు పిచ్చి వాళ్ళు అవుతూ ఉంటారు. కానీ డ్రగ్స్ కి బదులుగా మార్బొల్లాకి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. అందుకే మార్బొల్లా వాళ్ళకి డ్రగ్స్ ఇవ్వకుండా ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత మార్బొల్లా మాన్యువల్ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక ఖైదీ వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చి దానికి బదులుగా మార్బొల్లా దగ్గర నుంచి 2 బీర్ బాటిల్స్ ని తీసుకుంటాడు. అప్పుడే సడన్ గా హువాన్ కొంతమంది ఖైదీలతో కలిసి అక్కడికి వచ్చి మార్బొల్లాని కత్తితో పొడిచి చంపేస్తాడు. నిజానికి హువాన్ మార్బొల్లా మనీని దొంగతనం చెయ్యాలి అనుకుంటాడు కానీ అతన్ని చంపేస్తాడు. ఇదంతా చూసిన మాన్యువల్ చాలా భయపడిపోతాడు. నన్ను కూడా చంపేస్తాడేమో అని మాన్యువల్ అనుకుంటూ ఉంటాడు. కానీ హువాన్ మాన్యువల్ ని ఏమీ చెయ్యడు. అప్పుడు మాన్యువల్ మార్బొల్లా సెల్ నుంచి బయటికి వెళుతూ ఉంటాడు. అప్పుడే హువాన్ మాన్యువల్ ని ఆపి తనకి 2 సిగరెట్ ప్యాకెట్స్ ని ఇస్తాడు. ఎందుకంటే హువాన్ జైల్లోకి వచ్చినప్పుడు మాన్యువల్ అతనికి సిగరెట్స్ ఇచ్చి ఉంటాడు. అందుకోసమే హువాన్ అతన్ని ఏమీ చెయ్యడు. ఫైనల్ గా ఖైదీలందరూ వెయిట్ చేస్తున్న రోజు వస్తుంది. ఎన్ఎస్టీ గురించి పార్లమెంట్లో ఓటింగ్ జరగబోతూ ఉంటుంది. ఇదంతా ఖైదీలు టీవీలో చూస్తూ ఉంటారు. ఖైదీలందరూ ఆ న్యూస్ ని చూస్తూ ఉంటారు. పార్లమెంట్లో ఆ లా ఆఫ్ ఎన్ఎస్టీకి ఓట్స్ తక్కువ రావడం వల్ల రిజెక్ట్ చేస్తారు. ఇదంతా చూసి మాన్యువల్ మిగతా ఖైదీలందరూ కూడా చాలా కోపంగా హంగామా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత లూసియా మాన్యువల్ ని కలవడానికి జైలుకి వస్తుంది. అప్పుడు మాన్యువల్ చాలా కోపంగా బాధపడుతూ ఉంటాడు. లూసియా మాట్లాడుతూ ఉంటుంది కానీ మాన్యువల్ ధ్యాస మాత్రం మాటల మీద ఉండదు. కొద్దిసేపటి తర్వాత మాన్యువల్ లూసియాని చూసి మళ్ళీ నువ్వు జైలుకి రావద్దు అని చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే లూసియాకి మాన్యువల్ ఎందుకు అలా చెప్పాడో అసలు ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత మాన్యువల్ తన సెల్లో కూర్చుని ఉండగా అక్కడికి పినో వచ్చి జైల్లో హంగర్ స్ట్రైక్ జరగబోతుంది అని చెప్తాడు. కానీ మాన్యువల్ ఈ స్ట్రైక్ చేయడం వల్ల యూజ్ ఏమీ లేదు అని అంటాడు. ఎందుకంటే ఇంకా ప్రిజన్ రైట్ అసోసియేషన్ ని నేను నమ్మను అని చెప్తాడు. అందరూ దానికోసం పోరాడి ఓడిపోయారు. మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేమని అంటాడు. కొద్దిసేపు అలా మాట్లాడిన తర్వాత మాన్యువల్ పినోల మధ్య గొడవ జరుగుతుంది. దాంతో మాన్యువల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాన్యువల్ జైలు కాంపౌండ్ లో కూర్చుని ఉంటాడు. అప్పుడు ఒక జైలు గార్డు అక్కడికి వచ్చి మాన్యువల్ మీద జోక్స్ వేస్తూ ఉంటాడు. మీకు అసలు ఎన్ఎస్టీ దొరకదు అని జోక్స్ వేస్తూ ఉంటాడు. అది విన్న తర్వాత మాన్యువల్ కి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో ఘోరంగా ఆ గార్డ్ ని కొడతాడు. కొంచెం సేపటి తర్వాత అక్కడికి మరికొంత
కొంతమంది గార్డ్స్ వచ్చి మాన్యువల్ని బాగా కొడతారు. మళ్ళీ తనని ఐసోలేషన్ వార్డులో వేస్తారు. కొన్ని రోజుల తర్వాత మాన్యువల్ ఐసోలేషన్ వార్డ్ పీరియడ్ అయిపోతుంది. ఆ తర్వాత మాన్యువల్ని పినో తీసుకుని వచ్చి తన సెల్లో కూర్చోబెడతాడు. అక్కడ మాన్యువల్ కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. తర్వాత మాన్యువల్ కళ్ళు ఓపెన్ చేసి చూస్తే పినో అన్నం తింటూ ఉంటాడు. దాంతో మాన్యువల్ పినోని చూసి హంగర్ స్ట్రైక్ జరుగుతుంది అన్నావు కదా, ఎందుకు తింటున్నావు అని అడుగుతాడు. అప్పుడు పినో మాన్యువల్ని చూసి నాకు ఆకలి వేస్తుంది, అందుకే తింటున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత పినో మాన్యువల్ని చూసి నువ్వు కూడా తిను, ఎందుకంటే నువ్వు చాలా వీక్గా ఉన్నావు, నీకు ఇప్పుడు కొంచెం శక్తి అవసరం, ఎందుకంటే మనం పారిపోబోతున్నాం అని చెప్తాడు. ఆ తర్వాత మాన్యువల్ పూర్తిగా కోలుకున్న తర్వాత పినో ఒక లిఫ్ట్ దగ్గరికి మాన్యువల్ని తీసుకుని వెళ్ళి ఆ లిఫ్ట్ని ఓపెన్ చేసి మాన్యువల్ని కిందకి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు మాన్యువల్ అక్కడి నుంచి కిందకి వెళ్తాడు. ఆ తర్వాత పినో కూడా కిందకి వెళ్తాడు. ఇద్దరు కిందకి వెళ్ళిన తర్వాత పినో మళ్ళీ ఆ లిఫ్ట్ డోర్ని గట్టిగా లాగుతాడు. దానివల్ల ఆ లిఫ్ట్ ముందుట్లాగానే క్లోజ్ అవుతుంది. అక్కడి నుంచి పినో మరియు మాన్యువల్ ఆ బేస్మెంట్ లోకి వెళుతూ ఉంటారు. అక్కడ ఆ బేస్మెంట్ లో ఒక విండో కూడా ఉంటుంది. మాన్యువల్ ఆ కిటికీలో నుంచి చూస్తాడు. ఆ కిటికీలో నుంచి ఆ జైలు కాంపౌండ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మాన్యువల్ కిందకి దిగుతాడు. అదంతా చూసిన మాన్యువల్ పినోను చూసి మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా దిగి పారిపోవాలి, లేదంటే మనం దొరికిపోతాం అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ పినో మాన్యువల్ అక్కడి నుంచి జైల్లోకి వస్తారు. పినో ఆ తర్వాత ఒక ఖైదీని పారిపోవడానికి ప్లాన్ ని తయారు చేయమని చెప్తాడు. దాంతో ఆ ఖైదీ పినోను చూసి ఒక రిసీవర్ పైప్ గురించి పినోకి చెప్తాడు. అప్పుడు పినో ఆ ఖైదీని చూసి మన దగ్గర కేవలం 3 వీక్స్ మాత్రమే టైం ఉంది, ఆ తర్వాత జైలుకి యాంటీ సిప్ స్క్వాడ్ వస్తుంది, వాళ్ళు ఇక్కడంతా చెక్ చేస్తారు, కాబట్టి మనం 3 వారాలకి ముందే గుంతను తవ్వి బేస్మెంట్ లో నుంచి పారిపోవాలి అని చెప్తాడు. వాళ్ళిద్దరితో పాటు ఒక ముసల ఖైదీ కూడా అక్కడ ఉంటాడు. తను వాళ్ళని చూసి మనం ఖచ్చితంగా 3 వారాలకు ముందే పారిపోతాం, దానికోసం మనకు చాలా మంది ఖైదీల అవసరం ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత రోజు జైల్లో ఒక ఖైదీ జైల్లోని కాంపౌండ్ లో ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. సరిగ్గా బేస్మెంట్ దగ్గర ఉన్న కిటికీ దగ్గరే ఆడుతూ ఉంటాడు. అదే సమయంలో బేస్మెంట్ లోపల పినో అండ్ గ్యాంగ్ గుంతను తవ్వుతూ ఉంటారు. ఆ శబ్దం బయటికి రాకుండా ఉండడం కోసం ఆ ఖైదీ ఆ కిటికీ దగ్గరే ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. అక్కడ ఫుట్బాల్ ఆడుతున్న వ్యక్తి కూడా వీళ్ళ ప్లాన్ లో భాగమై ఉంటాడు. ఆ శబ్దం బయటికి వినిపించకుండా ఉండడం కోసమే అక్కడ ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. పినో ఇంకా కొంతమంది కలిసి బేస్మెంట్ లో లోతుగా గుంత తవ్వుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఫుట్బాల్ ఆడే దగ్గర ఉన్న కిటికీ దగ్గర నుంచి ఎవరో లోపలికి చూస్తూ ఉంటారు. మాన్యువల్ కి ఎవరో తనని చూస్తున్నట్లుగా అక్కడ ఒకరి కన్ను కనిపిస్తుంది. అది చూసిన మాన్యువల్ భయపడిపోయి కింద పడిపోతాడు. ఆ సమయంలో బయట నుంచి లోపలికి చూస్తున్న వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే విధంగా అక్కడ ఫుట్బాల్ ఆడుతున్న వీళ్ళ గ్యాంగ్ కి చెందిన వ్యక్తి కూడా అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత మాన్యువల్ పినో ఇక్కడి నుంచి గార్డ్స్ కి దొరకకుండా ఖచ్చితంగా పారిపోవాలి, లేదంటే వాళ్ళకి మనం దొరికితే చంపేస్తారు అని చెప్తారు. కానీ వాళ్ళ గుంత తవ్వడం మాత్రం అస్సలు ఆపరు, తవ్వుతూనే ఉంటారు. అప్పుడే బేస్మెంట్ లోకి ఎవరో వచ్చినట్లుగా వార్నింగ్ బెల్ మోగుతుంది. దాంతో బేస్మెంట్ లో గుంత తవ్వుతున్న వాళ్ళందరూ కూడా లైట్స్ అన్నిటిని ఆఫ్ చేస్తారు. అంతా చీకటిగా ఉంటుంది. అలాగే అందరూ వెళ్లి దాక్కుంటారు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ బేస్మెంట్ లోకి గార్డ్స్ రాకుండా హువాన్ ఒక ఖైదీతో పాటు అక్కడికి వస్తాడు. అంటే మాన్యువల్ ని కిటికీ బయట నుంచి చూసిన వ్యక్తి గార్డ్స్ కాదు, నిజానికి హువానే లోపలికి చూసి ఉంటాడు. హువాన్ లోపలికి వచ్చి మీరు ఒక్కరే కలిసి పారిపోలేరు అని చెప్తాడు. అప్పుడు మాన్యువల్ మిగతా వాళ్ళందరూ కలిసి ఆలోచిస్తారు. కానీ వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి హువాన్ ని కూడా వాళ్ళ ప్లాన్ లో భాగం చేసుకుంటారు. ఆ తర్వాత మాన్యువల్ ని కలవడానికి ఆ లాయర్ వస్తాడు. ఆ లాయర్ మాన్యువల్ ని చూసి గవర్నమెంట్ తో మాటలు నడుస్తున్నాయి, కొన్ని రోజులు వెయిట్ చేస్తే చాలు అని చెప్తాడు. అప్పుడు మాన్యువల్ ఆ లాయర్ సూట్ ని అలాగే తన చేతికి ఉన్న ఖరీదైన వాచ్ ని చూస్తాడు. అప్పుడు మాన్యువల్ కి ఈ లాయర్ కూడా జైలర్ మరియు వార్డెన్లతో కలిసి ఉంటాడు అని అనుకుంటాడు. మాన్యువల్ ఆ లాయర్ ని చూసి నా గురించి ఆలోచించొద్దు, నాకు ముందే తెలుసు, నేను జైలు నుంచి బయటికి వెళ్ళలేను అని చెప్పి మాన్యువల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మాన్యువల్ గుంతని తవ్వుతూ ఉంటాడు. బేస్మెంట్ దగ్గర ఆ సొరంగాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. హువాన్ కూడా పని చేస్తూ ఉంటాడు.
ఉంటాడు. ఎందుకంటే హువాన్ కూడా జైలు నుంచి పారిపోవాలి అనుకుంటూ ఉంటాడు. కొన్ని రోజులు తవ్వాక వాళ్ళకి ఆ రిసీవర్ పైపు దొరుకుతుంది. అది చూసి అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మాన్యువల్ ఆ పైపుని తీయడానికి చాలా ట్రై చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత పైప్ విరిగిపోతుంది. అప్పుడే వాళ్ళకి ఒక సిల్వర్ సిస్టమ్ దారి కనిపిస్తుంది. దాన్ని చూసి అందరూ సంతోషిస్తారు. స్టోరీ 1978 జూన్ కి వస్తుంది. మాన్యువల్ పినో వాళ్ళ సెల్లో ఉన్న సామాన్లన్నిటినీ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. పినో మాన్యువల్ కి కొన్ని బట్టలు ఇస్తాడు. ఎందుకంటే అక్కడి నుంచి బయటపడిన తర్వాత ఎవరో వాళ్ళని గుర్తుపట్టకుండా ఉండడం కోసం అలా చేస్తాడు. అలాగే పినో మాన్యువల్ కి ఒక నకిలీ ఐడి కార్డ్ ని ఇస్తాడు. దాన్ని మాన్యువల్ కోసం ఇంతకు ముందే ఐడి కార్డ్ ని రెడీ చేసి ఉంటాడు. ఆ ఐడిలో మాన్యువల్ నేమ్ డానియల్ అని ఉంటుంది. ఆ తర్వాత పినో మాన్యువల్ తన సెల్లో నుంచి బయటికి వస్తారు. అదే విధంగా పారిపోవాలి అనుకున్న ఖైదీలందరూ కూడా వాళ్ళ సెల్ నుంచి బయటికి వస్తారు. వాళ్ళందరూ కలిసి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న గార్డ్ గేట్ ని క్లోజ్ చేస్తాడు. అయితే గేట్ క్లోజ్ చేయడానికి ముందే పినో, మాన్యువల్ మరియు హువాన్ ఇంకా కొంతమంది ఖైదీలు బయటికి వస్తారు. హువాన్ ఆ గార్డ్ దగ్గరికి వెళ్లి గొంతు మీద నైఫ్ పెట్టి గేట్ ఓపెన్ చెయ్యి అని చెప్తాడు. కానీ పినో హువాన్ ని స్టాప్ చేస్తాడు. ఆ తర్వాత ఆ గార్డ్ ని తమతో పాటు బందీగా ఆ టన్నెల్ ద్వారా తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత పినో, మాన్యువల్, హువాన్ ఆ గార్డ్ ని ఆ సిల్వర్ సిస్టమ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఆ సిల్వర్ సిస్టమ్ మూతను ఓపెన్ చేసి ఇంకా పారిపోమని ఆ గార్డ్ కి చెప్తాడు పినో. తను పరిగెత్తిన తర్వాత మాన్యువల్, పినో వాళ్ళు బట్టల్ని చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత సిల్వర్ లైన్ మూత ఓపెన్ చేసి ఆ రోడ్డు పైన వెళుతూ ఉంటారు. బయటకు వచ్చిన పినో, మాన్యువల్ వాళ్ళని ఎవరిని గుర్తుపట్టకుండా ఉండడం కోసం వాళ్ళు పరిగెత్తకుండా నార్మల్ గా నడుస్తూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సిల్వర్ లైన్ నుంచి పారిపోవడానికి మరికొంతమంది ఖైదీలు కూడా బయటికి వస్తారు. కానీ పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. అయితే పినో, మాన్యువల్ ఆగకుండా అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా ఒక బస్సు ఎక్కుతారు. ఆ బస్సులో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. కానీ వాళ్ళు బయటికి రావడానికి ముందే బట్టల్ని మార్చుకుని ఉంటారు కదా, అందువల్లనే ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళని గుర్తుపట్టలేకపోతాడు. ఆ తర్వాత కొంత సమయం తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ బస్సు దిగి వెళ్లిపోతాడు. దాంతో బస్సు కదులుతుంది. అప్పుడు మాన్యువల్ కి ఒక హోటల్ బోర్డు కనిపిస్తుంది. ఇదే హోటల్ బోర్డు ని మాన్యువల్ సెల్లో నుంచి చూస్తూ ఉండి ఉంటాడు. కొంత సమయం తర్వాత ఆ బస్సు నుంచి మాన్యువల్ మరియు పినో ఇద్దరు కూడా దిగేస్తారు. వాళ్ళిద్దరూ అలా ఫ్రీ అయిపోతారు. ఆ తర్వాత పినో మాన్యువల్ కి గుడ్ బై చెప్తాడు. పినో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పినో వెళ్లిపోయిన తర్వాత మాన్యువల్ కి తన షర్ట్ లో ఏదో ఉంది అనిపిస్తుంది. అప్పుడు ఆ షర్ట్ ని చూస్తే ఆ షర్ట్ కున్న ఒక పాకెట్ లో చాలా మనీ ఉంటాయి. మాన్యువల్ చేతిలో మనీ పట్టుకుని పినో వెళుతూ ఉండగా తనని చూస్తూ ఉంటాడు. అంటే జైల్లో ఖైదీలు పినో గురించి చెప్పుకునే పుకారు నిజమే. పినో దొంగతనం చేసిన మనీ మొత్తాన్ని కూడా పినో ఆ జైల్లోనే దాచి ఉంటాడు. ఆ మనీలో నుంచి కొంత మనీని తీసి మాన్యువల్ షర్ట్ లో మాన్యువల్ కోసమని మాన్యువల్ కి చెప్పకుండా ఆ షర్ట్ లో పెట్టి ఉంటాడు. ఆ తర్వాత మాన్యువల్ వెతుక్కుంటూ లూసియా ఆప్టికల్ షాప్ దగ్గరికి వస్తాడు. లూసియా కూడా బయటకు చూసేసరికి మాన్యువల్ జైలు నుంచి ఫ్రీగా బయటకు వచ్చాడు అని అర్థం అవుతుంది. మాన్యువల్ లూసియాని చూస్తూ ఉంటాడు. లూసియా కూడా మాన్యువల్ ని చూస్తూ ఉండిపోతుంది. చివర్లో మాన్యువల్ పినో జైలు నుంచి పారిపోయిన కొన్ని నెలల తర్వాత ఒక పెనిట్రేషన్ లా పాస్ అవుతుంది. అంటే జైల్ని ఒక వసత గృహం లాగా ఏర్పాటు చేసి ఉంటారు. కానీ ఒక్క ఖైదీ కూడా దాన్ని యూస్ చేసుకుని ఉండరు. 1978లో స్పెయిన్ లో 78 ప్రిజన్ బ్రేక్ కేసెస్ రికార్డ్ అయి ఉంటాయి. అది ఆ టైంలో స్పెయిన్ లో ఒక పెద్ద బ్రేకింగ్ కేస్. అందులో 175 మంది ప్రిజనర్స్ పారిపోయి ఉంటారు. ఆ ప్రిజన్ రైట్ అసోసియేషన్ వాళ్ళు కూడా కనిపించకుండా పోతారు. అలాగే జైల్లో ఖైదీలు ఎన్ఎస్టీ లాని ఇంప్లిమెంట్ చేయమని అడిగారు కదా, అది ఇప్పటి వరకు కూడా సర్కార్ పాస్ చేసి ఉండదు. మూవీ చివర్లో ఆ బార్సిలోనా జైలుకి సంబంధించిన రియల్ ఫొటోస్ ని కూడా చూపిస్తారు. ఆ విధంగా ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.